జగనన్నకు ఏమన్నా అర్థమై వస్తుందా? ఎవడికి సపోర్ట్ చేస్తున్నాము? ఎందుకు కనీసం మాట్లాడకన్నా ఉంటే పరువన్నా మిగులుతుందన్నా. నువ్వు వచ్చేసి గ్రీన్ మ్యాట్ ప్రెస్ మీట్లు పెట్టి తెలిసి తెలియని హాఫ్ నాలెడ్జ్ అంటాం చూడు, హాఫ్ నాలెడ్జ్తో రాంబాబు అన్నని వెనకేసుకొచ్చావనుకో, మీ మీద అంతో ఇంతో కనీసం మీ పేటీఎం బ్యాచ్లు ఉంటాయి చూడు, వాళ్ళకైనా కొంచెం అంతో ఇంతో ఉంది. మా జగనన్న నెల నెల పంపిస్తాడు, కొంచెం తప్పో ఒప్పో సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా మీ మీద గౌరవం పోతుంది. ఎందుకు అంటే పబ్లిక్లో కారు ఎక్కుతూ మా రాంబాబుని కూసిన కూతలు మర్చిపోయావా అన్న? చంద్రబాబు గారి తల్లి మీద కూసిన కూతలు మర్చిపోయావా? అరే పశోడు ఏదో అన్నాడు, ఊపులో అన్నాడు, వాటికి సారి చెప్తున్నాడు కదా, దానికి ఇష్టం వచ్చినట్టు వాయించేస్తారా, ముడ్డి మీద వాతలు పెడతారా అని అంటే ఎలా అన్నా? కూసేటప్పుడు ఉండాలా, వాయిస్ బయటకు వచ్చేటప్పుడే ఉండాలా ఆలోచన. రాజకీయాల్లోకి వచ్చేసి ఏది పడితే అనేసి సారీ అని చెప్తే సరిపోతుందన్నా? అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తావన్నా? నీ మీద ఉన్న గౌరవం కూడా పోతున్నా, నాకే పోతుంది, ఇంత గౌరవించే నేనే. జగనన్న చూసుకొని మాట్లాడన్నా, మనోళ్ళైనా తనోళ్ళైనా ఎవరైనా కూడా తప్పు తప్పే. మనం ఏం మాట్లాడలే, మా ఎమ్మెల్యే తప్పు చేశాడు అవి ఇవి అని చెప్పి హడావిడైపోతే, వాడి తప్పు అయితే తప్పే అని చెప్పాం కదా. మా వాళ్ళైనా ఎవరైనా ఒకటే, తప్పు తప్పే. ఒప్పుకుంటే నీ మీద గౌరవం ఉండేదన్నా. మా వాళ్ళు తన వాళ్ళు పెట్టుకోవద్దు. జనాల్లోకి వచ్చినప్పుడు ఎవడు తప్పు చేస్తే తాడతీయమని చెప్తున్నాం. మేము క్లియర్గా ఉన్నాం. క్లియర్గా లేనిది మీరే అన్నా.